డాక్టర్ సమారం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. దగ్గు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతి వాళ్ళకి దగ్గు వస్తూనే ఉంటుంది. కొంతమందికి కొన్ని క్షణాలు కొద్ది నిమిషాలు ఉండి తగ్గిపోతుంది. కొంతమందికి కొద్ది ఎక్కువసేపు ఉండి, కొంతమంది పూటలు రోజులు కొద్ది ఉండి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. దగ్గు వచ్చినంత మాత్రాన అది టీబీ దగ్గు కాదు, దగ్గు వచ్చినంత మాత్రం అది క్యాన్సర్ దగ్గు కాదు. అంటే రకరకాల కారణాల వల్ల దగ్గు వస్తుంది. అయితే దగ్గుని అంత తేలిగ్గా తీసి పారేయకూడదు. అంటే దగ్గు అనేది ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏమిటి, వాటి గురించి తెలుసుకుందాం. దగ్గు అనేది ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఎక్కువ మందిలో కాకుండా కూడా వస్తుంది అనుకోండి, వేరే విషయం. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే దీనివల్ల ఎక్కడ వస్తుంది ఇన్ఫెక్షను, థ్రోట్లో రావచ్చు లేదా లంగ్స్లో రావచ్చు. ఈ రెండిట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే దగ్గు వస్తుంది. అంచేత ఈ ఇన్ఫెక్షను అకస్మాత్తుగా రావచ్చు, లేకపోతే దీర్ఘకాలంగానూ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అంచేత ఈ విధంగా వచ్చేప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నిదానంగా వస్తుంది, కొన్ని స్పీడ్గా వస్తుంది, ఇలా ఉంటుంది. దానివల్ల రకరకాలుగా దగ్గు రావడం ఉంటుంది అన్నమాట. అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటాం. కొంతమందికి ఉన్నట్టుండి వేస్తే దగ్గు మళ్ళీ అయిపోతుంది. అంటే అంతకుముందు కాస్త థ్రోట్లో కాస్త ఇరిటేషన్ ఉంటుంది అనుకోండి, ఏ విషయం కొద్దిగా, కానీ అంతవరకు తేలిగ్గా తీసుకుంటారు. అక్యూట్ ఇన్ఫెక్షన్ అది థ్రోట్లో ఇన్ఫెక్షన్ కావచ్చు, అక్యూట్ ఫెరెంజైటిస్ అంటాం, గొంతుకులో ఇన్ఫెక్షన్, ఫారింగ్స్ అంటే ఇక్కడ అంటాం కదా, అక్కడి నుంచి వస్తుంది. లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే దానివల్ల ఇన్ఫెక్షన్ చూడు మరి థ్రోట్లో కావచ్చు, లారింగ్స్ అంటే స్వరపేటికి కావచ్చు, లేకపోతే బ్రాంకస్ గాలి గొట్టం, పెద్ద గొట్టం ఉంటుంది. ఆ గొట్టం నుంచి మళ్ళీ డివైడ్ అయిపోయి రైట్ సెంగు లెఫ్ట్ సెంగు లంగ్కి అది డివైడ్ అవుతుంది అనుకోండి. అంటే దాంట్లో లంగ్ లోపల కావచ్చు, ఇలాగా ఆ రంగా ఇన్ఫెక్షన్ రావచ్చు అన్నమాట. ఇది కాకుండా కొందరికి క్రానిక్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు దగ్గు వస్తూనే ఉంటుంది, దగ్గుతూనే ఉంటారు వాళ్ళు చాలా. ఈ రంగు రావడానికి క్రానిక్గా వారాల తరబడి, నెలల తరబడి దగ్గు వస్తుంటే అది క్షయజబ్బు కావచ్చు. ఎవరికైనా 2 వారాలకు మించి దగ్గు వస్తూ ఉంటే క్షయవ్యాధి అవుతుందా అని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్షయవ్యాధికి మందులు వాడితే తగ్గుతుంది కదా. అంటే అలాగే క్రానిక్ బ్రాంకైటిస్ అని, క్రానిక్ లెరింజైటిస్ అని, బ్రాంకెక్టైసిస్ అని, లంగ్ యాప్సిస్ అని, ఇలాగా రకరకాల కారణాల వల్ల దీర్ఘకాలంగా దగ్గు వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా దగ్గు వస్తున్నా దగ్గు లేని వదిలిపెట్టద్దు, కారణం ఏంటో పరీక్ష చేయాలి. మనకు పరీక్షలు చాలా అందుబాటులో ఉన్నాయి, దాని ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా దగ్గు వస్తుంది. ఇంతవరకు అక్యూట్ ఇన్ఫెక్షన్, క్రానిక్ ఇన్ఫెక్షన్. అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే అకస్మాత్తుగా వచ్చేది, ఏదో కొద్ది రోజుల నుండి తగ్గిపోయేది, అలాగే అక్యూట్ అవన్నీ ఒక తీవ్రంగా ఉంటుంది. క్రానిక్ అంటే దీర్ఘకాలంగా ఉండడం, లేదా మాటికి రావడం, అది మొండి ఇన్ఫెక్షన్ మొండికి అయిపోయినమాట. కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉండదు, కొంతకాలం ఉంటుంది, ఉండదు, మధ్య ఒక ఎక్కువ అవుతుంది, తగ్గుతుంది. దీన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటాం అన్నమాట. అంచేత ఇన్ఫెక్షన్ లేకుండా వచ్చే దగ్గు ఏంటంటే దుమ్ము, ధూళి. మిరపకాయలు మిరపకాయలు దంచుతుంటారు అనుకోండి, ఆ కోరిక దగ్గు వస్తుంది. ఇంట్లో వంట తాలింపు వేసారనుకోండి, ఆ తాలింపు ఘాటుకి తుమ్మేవాళ్ళు ఉంటారు, దగ్గేవాళ్ళు ఉంటారు, బాగా దగ్గు చేస్తుంది. అంచేత దుమ్ము, ధూళి వల్ల దానివల్ల ఏంటి ఉంటాయి. అలాగే కొన్ని కెమికల్స్, ఘాటుగా కెమికల్స్ వల్ల అలా పొగ సరిపడక, కొంచెం పక్కన కూర్చొని సిగరెట్ తాగుతూ తాగుతుంటారు అనుకోండి, ఆ ఘాటుకు కూడా, పొగ ఘాటుకు కూడాను రావడానికి అవకాశం ఉంది. అక్కడ ఇన్ఫెక్షన్ సంబంధం లేదు, ఇరిటేషన్. అది ఆ ఘాటు పడక, ఆ దుమ్ము పడక దానివల్ల రావడానికి అవకాశం ఉందన్నమాట. అదిగే కాకుండా ఇకైనా అడ్డుపడితే కూడా ఒక్కోసారి మనం తింటుంటే అన్నం మెతికి నోటి గొంతులో అన్నం తింటూ మాట్లాడుతుంటాం అనుకోండి, సడన్గా వెళ్ళిపోయి ఒక మెతుకో లేదా చిన్న పలుకో గొంతుకి లోపల వెళ్ళిపోతుంది, ట్రేకియాలోకి వెళ్ళిపోతుంది. అంటే మన శ్వాసనాలు ఉంటే దానికి వెళ్ళిపోతుంది. ఇంకా దగ్గుతారండి, సడన్గా అందరూ బాగానే ఉంటారు, ఎంత దగ్గుతారో. అలాగే నీళ్లు తాగుతుంటే ఒక్కోసారి నీళ్ళు సడన్గా అది లోపలికి వెళ్ళిపోతాయి, గాలి కొట్టాలి. ఆ నీళ్లు బయటకు వచ్చేరుకు దగ్గుతూ ఉంటాయి. అంటే మన గాలి కొట్టాలి, దీన్ని ఉంచని బయట పదార్థాలని దగ్గుతుంటారు. ఎందుకు ఒక జిలేబీ లాంటి తిన్నారు అనుకోండి, లేకపోతే కాయ తిన్నారు అనుకోండి, దాని తీయగా ఉంటుంది కదా, ఆ తీగనోడు గొంతుకు ఒక్కసారి సడన్గాను అది దేని జారిపోతుంది, గాలి కొట్టడం జారుతుంది. ఆ తీపి తిన వాళ్ళు కొంత తగ్గిస్తుంటారు. ఒకటేమో థ్రోట్ ఇరిటేషను, ఒక్కోసారి గాలి గొట్టంలో పెడుతుంది 2-3 చుక్కలండి జిలేబీలో. ఆ జిలేబీ దాంట్లో పానకంలో 2 చుక్కలు ఊపిరి కట్టడానికి దగ్గుతారు, తెగ దగ్గుతారు. అది బయటకు వచ్చేవారు దగ్గుతారు అన్నమాట.
అంచేత ఆ రంగా ఏదో ఒకటి గాలి కూడా అడ్డుపడడం కానీ దూరడం వల్ల కానీ అలాగ ఒక్కోసారి తిరిగి చిన్న చిన్న పురుగులు మన గాల్లో ఉంటే లోపలికి పోయి వచ్చేస్తుంటాయి. అంచేత ఆ రంగా రావడం కొద్ది. ఇంకా అంతేకాకుండా మీరు చూస్తానండి, మరి చెవిలో కొంతమంది మరి ఈరియర్ స్వాప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని ఇలా తిప్పుతుంటే దగ్గు వస్తుంది. అంతమంది దగ్గులేదు, దగ్గుతుంటారు. అలా చెవిలో పుల్లబెట్టి తిప్పుతుంటే ఆ దగ్గు ఏమంటారు, దాని ఏమంటారు, రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. వేగస్ నరువుకి ఒక రకమైనటి ఇరిటేషన్ వచ్చి ఈ చెవిలో పుల్లబెట్టి తిప్పినోడు అలా చెవిలో నుండి చీము కొంత చెవిలో చీము కడుతుంటుంది. చీము కడుతుంటే కూడా దగ్గు వస్తుంటుంది. అలాగే ఇక లంగ్ కింద ఛాతి కింద ఇన్ఫెక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. రకరకాల కారణాలు ఉన్నాయి. అలాగే దీర్ఘకాల వ్యాధుల్లో కూడా ఇలా వస్తూ ఉంటాయి. ఇంకా దగ్గులో రకాలు ఉన్నాయండి. దగ్గులో ఒకటంటే పొడి దగ్గు అంటారు. అక్కడ దగ్గుతుంటే ఏమి రాదు, కళ్ళిపాటుతో ఏముండదు, ఊరికే దగ్గుతారు. డ్రై కాఫ్ అంటుంటారు. ఈ డ్రై కాఫ్ అనేది ఏంటంటే కొంతమందికి లంగ్స్ పైన ఫ్లోరా అని ఉంటుంది. ఆ ఫ్లోరాకి ఇన్ఫెక్షన్ వచ్చి టీబీ దగ్గు అనమాట. ఫ్లోరసీ అంటాం. లేకపోతే ఇంక వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చినప్పుడు ఇరిటేషన్ వచ్చి కూడా ఆ రంగా ఏమి గడదు, దగ్గుమత ఉంటుంది. దాని రోజులు వారాల తర్వాత దగ్గు వస్తుంటుంది. ఆరంగా ఉండొచ్చు, లంగ్ క్యాన్సర్లో ఉండొచ్చు. అలాగే ధూమపానం సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగే ఊరికి దగ్గుతుంటారు. డ్రై కాఫ్ వాళ్ళకి ఏమి రాదు, సిగరెట్ తాగడం వల్ల వాళ్ళకి ఉంటుంది డ్రై కాఫ్ అనమాట. అలాగే ఉబ్బసం వాళ్ళలో ఉంటుంది. అలాగే ఉబ్బసం పుడిదగలో వస్తుంది. అలాగే ఈ రంగా రకరకాల కారణాల వల్ల, కొన్ని మందుల వల్ల కూడా వస్తుందండి. కొన్ని మందులో మరి ఏసీ ఇన్హిబిటర్స్ అంటాం, మరి బీపీకి వాడుతుంటాం ఏసీ ఇన్హిబిటర్స్ అని. ఆ మందు వేసుకుంటే కూడా ఒక మందికి దగ్గు వస్తుంటుంది. అంటే మందుల వల్ల కూడా దగ్గు వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే తెమడతో కూడా దగ్గుంటే మామూలుగా కళ్ళి పుడుతుంది అనుకుంటారు కదా, ఆరంగా ఉంటాయి. ఈ తెమడ పడే కళ్ళి ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాంట్లో టీబీ వల్ల తెగబడుతుందన్నమాట. తెమడకు మొట్టమొదటి టీబీ మొదటి కూడా కొద్ది తెమడ మ్యూకస్ లాగా, కళ్ళి కాకుండా కొద్దిగా పల్చడిగా అలా పడుతుంటుంది. అలాగే కొంతమందికి తీవ్రమైన దగ్గు ఉంటుంది. తీవ్రంగా అంటే దగ్గుల రకాలు చెప్పుకున్నాం. మన ఇందరం దగ్గు ఎందుకు వస్తే చెప్పుకున్నాము. ఇప్పుడు దగ్గుల రకాలు ఏది, ఒకటి పొడి దగ్గు, 2 తెమడతో ఒకటి దగ్గు, 3 అకస్మాత్తుగా తీవ్రమైన దగ్గు. ఈ అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన దగ్గు ఎలా ఉంటుందంటే కోరిన దగ్గులు వస్తుంది, ఉబ్బసంలో వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్లో వస్తుంటుంది, ఇవన్నీ ఉంటాయి. అలాగే పిల్లి కూతుతో కూడిన దగ్గు, పిల్లి కోత కుయ్యి పక్కన కూర్చోడు పడుతుంటుంది. అది ఎక్కువగానేమో ఈసోఫిలియన్ వాళ్ళలోను ఉబ్బసం వాళ్ళలోను ఆ పిల్లి కోతతో కూడా దగ్గు ఉంటుందన్నమాట. ఇలా కాకుండా కొంతమంది బార్కింగ్ కాఫ్ అంటారు. ఒక కుక్క మురిగినట్లుగా పెద్దగా దూకుతుంటారు. ఎంత దూకుతుంటారంటే చూసేవాళ్ళకి పేగులు తెగిపోతాయా అన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి దగ్గు హిస్టీరికల్ కాఫ్ అంటాం. అంటే అక్కడ వాళ్ళు ఏదో మానసిక సమస్యతో బాధపడుతుంటారు. మానసిక సమస్యతో బాధపడుతుంటే అది ఎవరు పట్టించుకోరు. వాళ్ళ గురించి పట్టించుకోకపోతే వాళ్ళని మనసు ఆడే నాటకం అన్నమాట. ఏంటి, వాళ్ళందక్కడ అయ్యో ఏదో కష్టపడిపోతున్నారే అని అందరూ అటెన్షన్ చూపిస్తుంటారు. అంటే సీకింగ్ అటెన్షన్ కాఫ్ అనమాట. అది ఆ జబ్బు ఉండదు, ఏ జబ్బు ఉండదు, కానీ పెద్దగా ఒక పెద్ద బార్కింగ్ కాఫ్ అంటుందండి. ఆ బార్కింగ్ కాఫ్ మామూలు దగ్గర ఎవ్వరికి ఉండదండి. కేవలం హిస్టరీ కాఫ్లోనే పెద్దగా ఉంటుంది. ఎంతో కష్టపడిపోయి దగ్గుతుంటారు అన్నమాట. ఆ బార్కింగ్ కాఫ్ ఉంటే మాత్రం ద సంథింగ్ అటెన్షన్ సీకింగ్ ద కాఫ్ అని ఆ దగ్గు ఏంటి చూసి వాళ్ళ సైకలాజికల్గా ఏముంది అనేది చూడాలన్నమాట. అలాగే రాత్రిపూట దగ్గు వస్తుంటుంది. ముఖ్యంగా రాత్రిపూట ఎవరికి ఎక్కువ దగ్గు వస్తుంటే అది ఉబ్బసం కావచ్చు, ఊపిరితిత్తులో నీరుండం కావచ్చు, క్రానిక్ సైనసైటిస్ కావచ్చు, ఇలాగా ఏదైనా ఉండొచ్చు రాత్రిపూట దగ్గు వస్తుంటే. ఈ కొంతమంది దగ్గలేక దగ్గుతుంటారండి, చాలా కష్టపడుతుంటారు దగ్గుతుంటే. దాన్ని ఏమంటారంటే ఫ్లోరసీ. లంగ్స్ మీద ఒక పొర ఉంటుంది ఫ్లోరా అని, అది దానివల్ల వచ్చే నొప్పి వస్తుంది, బాగా నొప్పి, ఛాతులు నొప్పి అనమాట. అంటే లంగ్ మీద వాయడం వల్ల నొప్పి వస్తుంది. అలా కొంచెం ఆహారం తీసుకుంటే దగ్గు వస్తుంది. అది హయాటల్ హెనియా అని, ట్రేకో ఈసోఫెగల్ ఫిస్టులా అనే వాళ్ళు కూడా ఇలా ఇన్ని రకాల దగ్గులు ఉన్నాయి. కారణాలు చెప్పుకున్నాం, రకాలు చెప్పుకున్నాం. ఈ దగ్గు దుష్పరిణామాల గురించి కూడా తెలుసుకున్నాం. ఈ దగ్గు ఎక్కువ దగ్గుతుంటే ఏమవుతుందంటే, ఒక్కసారి ఎక్కువ దగ్గుతుంటే మరి ఫ్లోరసీలో కావచ్చు, లంగ్ క్యాన్సర్లో కావచ్చు, టీబీలో కావచ్చు, గట్టిగా దగ్గుతూ ఉంటే మెదడుకి రక్తస్రావం తగ్గిపోయి ఒక్కసారి కళ్ళు పడిపోతారు.
కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకని గాఢ దగ్గుతున్న బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ పెయింటింగ్ వస్తుంది అనమాట. అది వస్తాయి. కళ్ళు బయలు గమ్ముతాయి. కొంతమందికి పక్కటెముకలు ఉంటాయి కదా, రిప్స్ అవి విరిగిపోతుంటాయి కూడా. ముఖ్యంగాను ఆస్టియోపోరోసిస్ అంటాం. అది 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంది. వాళ్ళ దగ్గర ఒక్కోసారి గట్టి పట్టుకుని విరిగిపోతాయి. పుట్టికిపోయి ఎముకలు అయిపోతాయి మాట. పుట్టికిపోయిన పళ్ళు విరిగిపోయినట్లుగా అలా విరిగిపోతుంటాయి. అలా దగ్గడానికి అంచేత దగ్గే కాదా అని నిర్లక్ష్యం చేయకూడదు. దగ్గు గురించి మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ చికిత్స అంటారా, చికిత్స విషయం వచ్చినట్టయితే దానికి మనం కారణం బట్టి చూసి దాన్ని బట్టి ఉపశాంతిగా మాత్రం లింక్టస్ కొడిన్ లాంటివి అలా వాడుకోవచ్చు. ఏదైనా సరే మరి దగ్గు వస్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా చూసుకోవాలి. అలాగే ఆ తెమడంని పరీక్ష చేయాలి, ఆ కళ్ళని పరీక్ష చేయాలి, అలాగే ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీసి నిర్ధారణ చేసి దాని ప్రకారం చికిత్స చేసి తగ్గాలి. అంతేగాని మార్కెట్లో దొరుకుతాయి దగ్గని చెప్పి దగ్గు ముందు సీసా కొనుక్కొని కొంతమంది 10 సీసాలు తాగేస్తుంటారు దగ్గు కోసం. క్షణికంగా కొంత రిలీఫ్ రావచ్చు, కానీ లోపల జబ్బు ముదిరిపోతుంది. అది క్యాన్సర్ కావచ్చు, ముదిరిపోవచ్చు, టీబీ కావచ్చు, ఎక్కువైపోవచ్చు, న్యూమోనియా కావచ్చు, పెరిగిపోవచ్చు, ఉబ్బసం కావచ్చు, బాధ ఎక్కువైపోవచ్చు. అది ఇంతే కదా అని ఏదో బెల్లం వేసేసుకుని దాంతో బ్రాంకోడైలర్స్ ఉంటాయి, కొంచెం టెంపరీ రిలీఫ్ వచ్చి ఉంటాయి. కానీ రిలీఫ్ కాదు, కాస్త క్యూర్ కావాలి. కనుక ఎప్పుడైనా ఒకటి ఉంటే మొత్తం డాక్టర్ చూపించి సరిగ్గా చికిత్స చేయించుకోవాలి. ఆ చేయించుకుని దాని ప్రకారం చేస్తే బాగుంటుంది. చూస్తూనే ఉండండి వాసవ్య హెల్త్ కేర్ ప్రోగ్రామ్, మీ ఇంట్లో మీరే డాక్టర్, ఇన్ డాక్టర్స్ సమరమ్స్ హెల్త్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైన అంశంతో కలుసుకుందాం. నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.